హాయ్ మామ, ఇక్కడ నేను పని చేసేది. ఈ బిల్డింగ్ వస్తుంటే ఉత్సాహపడుతుంది. ఈ బిల్డింగ్ ప్లాస్టింగ్ కొట్టేలాగా వటకాయలు మొగల్లాగా జారేటట్టు మొగల్లారా. కిందికి మీదకి 5 ఫ్లోర్లు మామ. నిన్నటి నుంచి ప్లాస్టింగ్ స్టార్ట్ చేసాం మామ. బాత్రూమ్ చూస్తుంటే చిన్న ఫ్యామిలీ కాపురం చేసి తట్టు ఉంది. ఇక్కడ ఛాయ్ లేదు, వట్ట లేదు, మైండ్ పగిలిపోతుందిరా బాబు. ఈ మేస్త్రి పని సెంటికి వెళ్ళినంత పుత్తన్నమాట పని ఇంకోటి లేదు మామ. మ్యాటర్ ఏంటంటే ఇంటికి వాళ్ళు పట్టించుకునే నాదులు లేడు ఇక్కడ. ఒక దగ్గర అయితే మంచినీళ్ళు కూడా ఉండవు మామ, పిచ్చి దంగుద్ది. మ్యాటర్ ఏంటంటే కొత్త ఇల్లు కట్టించుకుని ఇంటి ఓనర్స్ పని వాళ్ళని పట్టించుకున్నా. 2 పూటలు ఛాయ్ మంచినీళ్ళు ఇచ్చి అప్పుడన్నా ఇప్పుడన్నా ఒకసారి థమ్స్అప్ ఇప్పించారు అనుకో, పని చేసే వాళ్ళ ఫీలింగ్ మస్తు అనిపిస్తుంది. అబ్బాయిల ఇల్లు కొత్త బాగా చేయాలి, మంచిగా చేయాలి, దృఢంగా చేయాలనిపించింది పని చేసే వాళ్ళకి. లేదు కాదు కూడదు దెంగే ఇల్లు మట్టి పనులు అనుకున్నారు అనుకో, బొచ్చు ఎక్కడ సిమెంట్ పోతుందో తెలియదు, ఎక్కడ ఇసుక వేస్ట్ అవుతుందో తెలియదు. కొంచెం కలిపే దగ్గర అంత కలుపుతాము. మేస్త్రులు ఎవరు ఉంటే అట్లా ఉంటుంది. మంచిగా అడిగి చేయించుకున్నారు అనుకో చాలా బాగా వస్తుంది. బిల్డింగ్ కూడా కొత్త బాగా అవుతుంది. రీసెంట్గా ఒక ఇంట్లో పని చేశాను. ఇంటి ఓనర్స్ ఆ ఇంట్లోనే ఉన్నారు, ఆ ఇంట్లోనే పని. మంచినీళ్ళు అడగటానికి వెళ్ళాము. పైన పని కింద మంచినీళ్ళు అడగటానికి బాల్కనీలోకి అడిగితే, చెప్పులు వేసుకొని వచ్చావేంటి, ఈ జంతువులు తిరిగి అడివి అనుకున్నావా, మనుషులు తిరిగి ఇల్లు అనుకున్నావా అంటుంది. అంటే నాకు ఏడుపు వచ్చేసింది. వాళ్ళ ఇంట్లోనే కదా పని చేస్తుంది, మీ ఇస్త్రీని పట్టుకొని ఇట్లా ఎంత మాట. ఇస్త్రీ కాదు, ఎవరికైనా కొంచెం మర్యాద అనేది ఇవ్వాలి కదా. ఆ దెబ్బతో ఏడుపు వచ్చేసింది మామ. దెబ్బకి కిందకు వచ్చేసా. విషయం ఏంటంటే ఇట్లాంటి గట్టి పనులు చేసే వాళ్ళకి కించపరచకూడదు మాటలతోటి మామ. చాలా బాధపడిపోతారు. మనిషిగా చూడండి. ఇట్లా మోరీలు క్లీన్ చేసే వాళ్ళని, సెంటరింగ్ పని చేసే వాళ్ళని, మేస్త్రులని, కూలీలని, వాళ్ళకంటే కొంచెం రెస్పెక్ట్ ఇస్తే చాలా మనసులో చాలా మంచి ఫీల్ అయిపోతారు. వీళ్ళకి ఏదన్నా చేయాలనిపిస్తుంది. అట్లా ఉంటారు కొంతమంది జనాభా. సరే మామ ఉంటా, పని ఎక్కే టైం అయింది. మేస్త్రితో కొత్తలు అంటాడు.